చేసేస్తున్న ప్లాస్టిక్. దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీయలేం అధ్యక్షుడు. దీనికి దర్ ఆర్ ఎనఫ్ ఎంప్లాయ్మెంట్. దాని ఎంత చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రజల్లో ఇది రావాలి. సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలనేది ఈ సభ కొంచెం సీరియస్గా తీసుకొని దీని ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికీ ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి 5 కోట్ల మంది ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు అధ్యక్ష. అది మీ ద్వారా కోరుకుంటున్నాం. బట్ నేను మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష, మేము ఇప్పుడు ఈరోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాను, మాకు 100 ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి నేను ఒక 25-50 చెప్పగలను యాజ్ ఆన్ టుడే. బట్ ద పర్పస్ విల్ బి డిఫీటెడ్. భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం. ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి. ఆక్వా ఈరోజు 25,000 ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే. దాన్ని ఇండివిజువలైజ్ చేయలేదు. ఇట్ షుడ్ బి టోటల్ పాలసీ. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఈ ఒక్క పోటుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి, పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్. పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంతున్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు, మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. అలాగే ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. మీరు దీని మీద ఒక నోట్ చేయండి అధ్యక్ష. ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద. ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేం చేసాం, ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికీ నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదీ నేను పరిశీలించి నేను దాని మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను. నేను మీకు హామీ ఇస్తాను.